అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను, అసలు ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఇప్పుడు ఎక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారు మొత్తం అటే తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు, సినిమా ఇది ఉంది, మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా. సో ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు పోసాని గారు సినిమా రాపేస్తున్నారా? ఆయన అది నాకు సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే. అదే యాస్పెక్ట్స్ మీ మీద కూడా అదే ఉన్నాయి కదా. నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగాలి, మీరు అడిగితే సారీ నాకు తెలిసేది. ఓకే, శివారెడ్డి నా పేరు సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా. మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది, సమ్ టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్లో పోసాని పాయింట్ ఎత్తాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసాని, ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా ఒక చిన్న కామెంట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్, యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. యా. For more videos like this, subscribe Big TV channel.